నేను విఎం ఫణీంద్ర ఫ్రమ్ విజయవాడ. ఈ వీడియోలో నేను మెయింటైన్ చేస్తున్న ప్లాంటెడ్ ట్యాంక్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్లో వచ్చి జర్మన్ ర్యామ్ అలాగే నియాన్ రెయిన్బో ఫిష్ అయితే పెరుగుతున్నాయి. కొన్ని ర్యామ్షాన్ స్నేల్స్ కూడా రైజ్ అవుతున్నాయి దీంట్లో. మీకు ట్యాంక్ ఓవర్లుక్ అయితే ఎలా ఉంటుందండి. ఈ ట్యాంక్లో ఓన్లీ షిమ్స్ మాత్రమే రైజ్ చేస్తానండి. షిమ్స్తో పాటు కొన్ని ర్యామ్షాన్ స్నేల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని రకాల షిమ్స్ అయితే రైజ్ అవుతున్నాయండి. రెడ్ చెర్రీ షింప్, బ్లూ చెర్రీ షింప్, బ్లాక్, ఆరెంజ్, ఎల్లో, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే రైజ్ అవుతున్నాయండి దీంట్లో. ఇప్పుడు చూస్తున్న ట్యాంక్ కూడా షింప్స్ కోసం అయితే సెట్ చేశానండి. ఈ ట్యాంక్లో ఓన్లీ ప్రెగ్నెంట్గా ఉన్న షింప్స్ మాత్రమే రిలీజ్ చేస్తానండి. ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని రకాల షింప్స్ ప్రెగ్నెంట్గా అయితే ఉన్నాయండి. ఆ ప్రెగ్నెంట్గా ఉన్న షింప్స్ని సపరేట్ చేసి ఇందులో రిలీజ్ చేయడానికి కోసం అయితే ఈ ట్యాంక్ని అయితే సెట్ చేశాను నేను. ఆల్రెడీ కొన్ని ప్రెగ్నెంట్ షింప్స్ని ఇందులో రిలీజ్ చేశాను, ఇంకా రిలీజ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈ ట్యాంక్లో వీడియో టెట్రాస్తో పాటు 1 పెయిర్ ఇంపీరియల్ బ్లూ అలాగే 1 పెయిర్ జెట్ బ్లాక్ గప్పీస్ అయితే ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఫిషెస్ అన్నీ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ ట్యాంక్లో కొన్ని సోర్టెల్ ప్లాటిస్తో పాటు కొన్ని మిక్స్డ్ గప్పీస్ అయితే రేజ్ అవుతున్నాయండి. అలాగే పైన మీకు ఏదైతే ఫాగ్ కనపడుతుందో అది మిస్ట్ మేకర్ అయితే యూజ్ చేస్తానండి దీనిలో. దానివల్ల మీకు అయితే పైన ఫాగ్ కనపడుతుంది. ఈ ట్యాంక్లో నియాన్ టెట్రాస్, రెడ్ ఫ్యాంటమ్ టెట్రాస్ అలాగే రాజ్బరా, వీటిని కాంగో టెట్రాస్ కూడా అంటారండి. ఈ 3 అయితే రైజ్ అవుతున్నాయి ఈ ట్యాంక్లో. ఈ ట్యాంక్లో ఓన్లీ నియాన్ టెట్రాస్ని అయితే రైజ్ చేస్తున్నానండి. కొన్ని నియాన్ టెట్రాస్ని మనం అయితే సక్సెస్గా బ్రీడ్ చేసాం. ఆల్రెడీ బ్రీడ్ అయ్యి కూడా 2 వీక్స్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో బ్రీడింగ్ అప్డేట్ అయితే ఇస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్లో ఏంజల్స్ అండ్ గురామిస్ని అయితే కలిపి రైజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ గురామి అయితే ఎగ్స్ అయితే లే చేసిందండి. అందుకే ఆ ఎగ్స్ లే చేసిన చోటకి గురామిస్ని రాకుండా కాపలా అయితే కాస్తున్నాయి ఏంజల్ ఫిష్, మెయిల్ అండ్ ఫీమేల్ 2 కూడా. ఈ ట్యాంక్ రీసెంట్గా సైకిల్ చేసిన ట్యాంక్ అండి. అందుకే ఫస్ట్ జేబ్రా డైనోస్ అయితే ఇందులో రిలీజ్ చేశాను. కొన్ని డేస్ అయిన తర్వాత జేబ్రా డైనోస్ని తీసి ఇంకేదైనా కొత్త వెరైటీని అయితే బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ట్యాంక్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్లో చాలా రేర్ వెరైటీ అయితే ఉందండి. బ్లాక్ బ్యాండెడ్ రెయిన్బో ఫిష్ అండి. ఫిష్ నేమ్ వచ్చి చాలా తక్కువ కనపడుతూ ఉంటుంది మనకి మార్కెట్లో. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్ కొత్తగా అయితే సెట్ చేశానండి. జస్ట్ సైక్లింగ్ కోసం అయితే అలా వదిలాను. మీరు ఏదైనా ఫిష్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ ట్యాంక్లోకి కామెంట్స్ సజెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్ అయితే ప్లెనేరియాతో ఇన్ఫెక్ట్ అయితే అయ్యిందండి. అందుకే ఇందులో ఉన్న ఫిష్ అన్ని సపరేట్గా ఐసోలేషన్లో పెట్టాను వేరే ట్యాంక్లో. ఈ ప్లెనేరియాని కంప్లీట్గా క్లియర్ అవుట్ చేసిన తర్వాత అయితే న్యూ ఫిష్ని అయితే ఈ ట్యాంక్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.